అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు, మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త అందుకుంటారు. సంతోషంలో మీరు మద్యం సేవిస్తారు. ఎక్కువగా మద్యం సేవించడం ద్వారా మీ ఆరోగ్యం పాడవుతుంది, జాగ్రత్త. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఆటంకాలు ఎదుర్కొంటారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులకు తాత్కాలికంగా అవకాశాలు లభిస్తాయి. కొబ్బరి పండ్లు, పూలు, తినుబండారాల వ్యాపారస్తులకైతే పురోభివృద్ధి సాధ్యమవుతుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. రాజకీయ నాయకుల ప్రయాణాల్లో మెలకు అవసరమవుతుంది. లీజ్ ఏజెన్సీలు భాగస్వామిక ఒప్పందాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రోజు చూసినట్లయితే పత్రికా రంగం సిబ్బందికి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. సతీ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీల కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మరి విందు భోజనం వంటి శుభ పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. క్లిష్టమైన సమస్యలు తలెత్తిన సమర్థతతో ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించాలి. ఇక ఈరోజు స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. భాగస్వామిక ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సొంతంగా వ్యాపారం చేయాలని మీ సంకల్పం కార్యరూపం దాల్స్తుంది. మీ ఉన్నతిని చాటు చేసుకోవడానికి ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. లక్కీ సంఖ్య 70, లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో చూసినట్లయితే కనుక ఈరోజు ఒక పెద్ద బాదం ఆకును తీసుకొని ఆ ఆకు మీద మరి ఈరోజు గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి మరి 2 బీజాక్షరాలు రాయాలి ఆ ఆకు మీద. మరి ఈ 2 బీజాక్షరాలు ఏంటంటే శ్రీం క్లీం అనేటటువంటివి. ఆ అక్షరాలు రాసిన తర్వాత ఓంకారాన్ని రాసి సవ్య స్వస్తికి గుర్తు వేసి పారేటటువంటి నీళ్ళలో ప్రవహింపచేయడం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు కూడా తొలగించబడతాయి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.